తెలంగాణ సీఎం, ఏపీ సీఎం అండ్ మాజీ ముఖ్యమంత్రులపై ఉన్నటువంటి కేసులతో పోలిస్తే నాపై ఉన్న కేసులు ఎంత? సో నాపై ఉన్నటువంటి కేసులకి అరెస్ట్ చేస్తారా అంటూ అన్వేష్ హాట్ కామెంట్స్ చేశారు. సో నా మీద ఉన్న కేసులు 3, నేను భయపడాలా? అటు రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసులు 89, చంద్రబాబు మీద ఉన్న కేసులు సుమారుగా 30 వరకు ఉన్నాయి. అటు కేసీఆర్ మీద 19 కేసులు ఉన్నాయి, జగన్ మీద 29 కేసుల వరకు ఉన్నాయి. అసలు నాపై ఉన్న కేసులతో పోలిస్తే వాళ్ళ మీదనే చాలా ఎక్కువ. సో ముఖ్యమంత్రులను ఏం చేయలేకపోతున్నారు. రేవంత్ మీద 89 కేసులు, చంద్రబాబు మీద 19 కేసులు, కేసీఆర్ మీద 9 కేసులు, జగన్ మీద 29 కేసులు. నా మీద జస్ట్ 3 కేసులు ఉన్నాయి. అవి కూడా నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వేసిన కేసు ఒకటి, గరికపాటి మాటల్ని ఇంగ్లీష్లో అనువదించినందుకు వేసిన కేసు ఒకటి, మెట్రో పైన మాట్లాడినందుకు వేసిన కేసు ఒకటి. ఈ 3 కేసులను అరెస్ట్ చేస్తారా? నా దగ్గర డబ్బు ఉంది, 8 కోట్ల రూపాయల డబ్బు ఉంది, నా కేసులు వాదించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లను సైతం పెట్టుకుంటానంటూ అన్వేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఒక వీడియో చేశాడు సపరేట్గా. 2026లో బత్తాయిగాలను రప్ప ఆడిస్తానంటూ వారిని నా నుంచి దేవుడు కూడా కాపాడలేడు అంటూ అన్వేష్ చేసిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారి అన్వేష్ ఒక వీడియో చేసుకొచ్చాడు. సో వాళ్ళందరి మీద కేసులు ఉండగా నా మీద కేసులు ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారా? వాళ్ళ మీద ఉన్న కేసులతో పోలిస్తే నా మీద ఉన్న కేసులు ఎంత చిన్నవి, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ అన్వేష్ అహంకారపూరిత మాటలు మరోసారి వైరల్గా మారుతున్నాయి. సో లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అన్వేష్ మరోసారి ఈ వీడియో చేయడం, ఈ వీడియో ఆధారితంగా మళ్ళొక కాంట్రవర్సీకి తెరలేపడంతో పెద్ద ఎత్తున అన్వేష్ గురించి చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. పవన్, సో మళ్ళీ అన్వేష్ బలుపు మాటలు, అన్వేష్ యొక్క అహంకారం పెరిగిపోతోంది. సో ఆయన మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉండొచ్చు. ఆయన కంటే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళపైన, ముఖ్యమంత్రులుగా ప్రస్తుతం ఉన్న వాళ్ళపైన కేసులు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రితో పోల్చుకున్నాడంటే ఆయన అహంకారం ఎక్కడికి పెరిగిపోయింది, ఆయన పిచ్చితనం, వెరితనం ఎక్కడికి పెరిగిపోయింది అర్థమవుతోంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళతో పోలికతో ఇప్పుడు మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా ప్రభుత్వాలు ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నారంటే ఇక అన్వేష్కి మూడింది అనుకోవాలా? యూట్యూబర్ అన్వేష్ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఏకదాటిగా ఈ బత్తాయిల్ని పిండేస్తానంటూ కూడా కొన్ని వైరల్ వీడియోలు చేస్తూ మొత్తం కూడా హాట్ టాపిక్గా చేసుకుంటా ఉన్నాడు. గతంలో కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఏవైతే ఆపేయాలంటూ కొన్ని వీడియోస్ చేశాడో అప్పుడు ఆ టైంలో అతనికి మంచి సానుభూతి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు దొరికింది. ఆ తరువాత ఏదైతే సీతాదేవి గురించి అనరాని మాటలు ఏవైతే అన్నాడో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇతనికి వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ దానికి అతను క్షమాపణ చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు తిప్పుతాడు. గతంలో గరికపాటి ఎలా ఉన్నాడు, తర్వాత మిగతా వాళ్ళు ఇలా అన్నారంటూ కూడా సమర్థించుకుంటూ వచ్చాడే తప్ప అతను నేను తప్పు చేశాను క్షమించండి అంటూ కూడా అనలేదు. ఆ తర్వాత ఇటు బీజేపీ వ్యక్తులు కావచ్చు, ఇటు బీజేపీ నుంచి కరాటి కళ్యాణి, అటు అడ్వకేట్స్ నుంచి పోతిరెడ్డి కృష్ణకాంత్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా ఇతనిపై నామినేషన్ పై ఇన్స్టాగ్రామ్పై ఏదైతే వరుసగా వీడియోలు చేసుకుంటూ వచ్చాడో దానిపై అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇన్స్టాగ్రామ్ కూడా కొంతకాలం వరకు అకౌంట్ బ్లాక్ చేసిన మళ్ళీ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని మళ్ళీ కూడా దాన్ని వెనక్కి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు వారు మళ్ళీ పోరాడి అతనిపై లుక్అవుట్ నోటీస్ అయితే జారీ చేయించడం జరిగింది. ఈ లుక్అవుట్ నోటీస్ వచ్చాకన్నా అన్వేష్ కొంచెమన్నా తగ్గుతాడా అనుకుంటే ఇంకా తగ్గకపోగా అతని బల్బు మాటలు ఇంకా పెరిగిపోవడం జరిగింది. ఏకంగా సీఎంలే వారితో కేసులతో పోల్చుకుంటే నా కేసులు ఎంత అంటే సీఎంతో పోల్చుకుంటా ఉన్నాడు. గతంలో కేసీఆర్పై 9 కేసులు ఉన్నాయి, ఇటు జగన్పై 89 కేసులు ఉన్నాయి, ఇలా వరుసగా ఇటు చంద్రబాబుపై 19 కేసులు ఉన్నాయి. ఇలా వీరిపై 100 కేసులు, ఎన్నో కేసులు ఉన్నాయి. వారిని ఏం చేయలేకపోతారు, నన్నేం చేస్తారు, ఇంకా 100 కేసులైనా పెట్టుకోండి, నన్నేం చేయలేరు, ఇంకా పరుష పదజాలంతో ఇన్స్టాగ్రామ్లో వరుస వీడియోలు పెడతా వస్తూ ఉన్నాడు. ఇటు నా దగ్గర అధికంగా అంటే అతనికి ఎంత అహంకారం ఉందంటే డబ్బున్న మా అధికారం, అహంకారం 8 కోట్లు నా దగ్గర ఉన్నాయి, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను 3 సుప్రీంకోర్టు లీడర్ని, హైకోర్టు అడ్వకేట్లని, ఇటు హైకోర్టు అడ్వకేట్లు 3 పెట్టుకుంటాను, ఏ కేసు పెట్టుకున్నా కదా సరే నేను చూసుకుంటాను, 2035 వరకు కూడా నా పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంది, 2035లో వస్తాను, అప్పుడు వరకు చూసుకుందాం అంటూ కూడా అతను కొన్ని బల్బు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు గతంలో ఇటు గరికపాటికి కావచ్చు, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఈ అన్వేష్ ఇప్పుడు ఏకంగా 2 రాష్ట్రాల సీఎంని, ఇటు కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని, ఇటు చంద్రబాబుని, 3 టార్గెట్ చేసి మాట్లాడాడు. మరి ఇప్పుడు ఈ అన్వేష్పై 3 పార్టీల నుంచి ఏదైనా ప్రెషర్ ఉండబోతా ఉందా? ఎందుకంటే లుక్అవుట్ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. మరి అతను పట్టుకునే క్రమంలో పోలీసులు ఉన్నా కూడా మీరు నన్ను పట్టుకోలేరు అన్న ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో కూడా అతను ఒక ఐఫోన్ కొనుక్కొని, ఆరెంజ్ కలర్ ఐఫోన్ కొనుక్కొని నేను దీనికి సీత అని పేరు పెట్టుకుంటున్నాను, దీన్ని సీత అని పిలుస్తానంటూ కూడా చాలా అహంకారంగా మాట్లాడాడు. మళ్ళీ నేను ఎడ్యుకేషన్ కోసం ఎన్నో వీడియోలు చేశాను, ఎన్ని కంట్రీస్ తిరిగి చూపించాను,
నేను ఎన్నో మంచి పనులు చేశాను, అయినా నా మీద ఎందుకు వ్యతిరేకత వస్తుందంటూ కూడా అతని నోటి దూల మాటలు మాట్లాడుతూనే మళ్ళీ నాకై ఎందుకు దేశం పెంచుకుంటున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు అన్వేష్. మరి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల సీఎంలపైనే అతను హాట్ కామెంట్స్ చేయడం జరిగింది, కొన్ని మాటలు అన్నాడు. మరి వారి కేసులు ఏమైపోయి అంటే ఇండైరెక్ట్గా వారి మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ముందు ఆ పని చూడండి తర్వాత నా మీదకి రండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్వేష్. మరి ఇప్పుడు ఇటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి డైరెక్ట్ గా ఆయన పోయినటువంటి కేసులతో ఆయన మాట్లాడిన మాటలతో ఏకంగా భారతదేశాన్ని దరిద్రం అన్నటువంటి పదాలతో అసహించుకునే విధంగా భారతదేశ ప్రజలు మొత్తం కూడా ఒకరు దొరికితే గనక వీపు చింతపండు చేసే విధంగా అంతటి ఆగ్రహంతో ఉన్నారు. సో ఆ తర్వాత పొలిటికల్గా తను బత్తాయిగాలని చెప్పి బీజేపీని టార్గెట్ చేయడం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా భారతదేశం దరిద్రం అనడం, భారతదేశం అటువంటి దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడడం, ఇప్పుడు మళ్ళీ ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి రేవంత్ రెడ్డిని కానీ చంద్రబాబుని కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ని కానీ కేసీఆర్ ఉద్దేశించి వాళ్ళ మీద కేసులతో పోల్చుకోవడం, ఈయన చేసిన తప్పులు లేకపోతే వాళ్ళ మీద కేసులు ఒకేనా అంటే రెండు ఒకే రకంగా భావిస్తున్నాడు ఆయన అహంకారం ఎలా చూడాలి, దీనిపైన ఇప్పుడు రియాక్షన్స్ ఏంటి, లేదా కామెంట్స్, లేకపోతే ఆయన చెప్తూ ఉంటాడు ఎప్పుడు కామెంట్స్ చూడండి లేకపోతే నా వీడియో కింద మంచి కామెంట్స్ వస్తున్నాయి అంటూ ఉంటారు. సో వీడియోకి ఎటువంటి కామెంట్స్ ఉన్నాయి, ఆయన కంపారిజన్ ఎలా చూస్తున్నారు పబ్లిక్? ఎస్ మనోజ్, ముఖ్యంగా ఇతను చేస్తున్న తప్పులు అంటే 3 తప్పులుగా కనిపిస్తాను ఇప్పటివరకు చూసుకుంటే. గతంలో సీతాదేవిని అవమానించడం, 2 దరిద్రపు కొట్టు పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ ఉంది అంటే ఇతను చేసిన ఈ పనులకి అక్కడ ఉన్న ఎంబసీ వాళ్ళు అతన్ని ఒక గంట పాటు వేచి ఉంచి అతని పూర్తి వివరాలను సేకరించడం కోసం అతను ఒక గంట పాటు వేచి ఉంచినందుకే ఈ దరిద్రపు కొట్టు పాస్పోర్ట్ అంటూ మాట్లాడాడు. ఇప్పుడు 3వ అంశం, ఈ 2 తెలుగు రాష్ట్రాల సీఎంతో కంపేర్ చేసుకుంటూ వారి కేసులతో పోల్చుకుంటూ వారిని ఏం చేయలేదు నన్ను ఏం చేస్తారంటూ కూడా మాట్లాడుకుంటూ చేసిన వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ 3 అంశాలు పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహం అయితే వ్యక్తం అవుతా ఉంది. ఇతను చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో దీని కింద వచ్చే కామెంట్స్ కూడా అన్నీ కూడా అతనికి వ్యతిరేకంగానే వస్తూ ఉన్నాయి. కానీ అతను వ్యతిరేకంగా వచ్చిన కామెంట్స్ని రిమూవ్ చేసుకుంటూ అతనికి పాజిటివ్గా వచ్చిన కామెంట్స్, కొంతమంది సోకాల్డ్ పీపుల్ నుంచి వచ్చే కామెంట్స్ మాత్రమే అతను పెట్టుకొని అవే చూపించుకుంటూ అయితే సర్వైవ్ అవుతా ఉన్నాడు. గతంలో ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా పడిపోయిన నేపథ్యంలో పెయిడ్ ఫాలోవర్స్ని కూడా పెట్టుకొని నాకు ఇలాంటి ఫాలోవర్స్ పడిపోయినా పర్లేదు, ఈ ఫాలోవర్స్ నాకు వెంట్రుకతో సమానం అంటూ కూడా అతన్ని ఎంతో ఆదరించి నాన్వేష్కి సపోర్ట్ చేద్దాం, ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు, ఇంత మాట్లాడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి అని నమ్మి అతన్ని ఫాలో అయ్యి అతని వీడియో చూసి అందరినీ కూడా నాకు వెంట్రుకతో సమానం అంటూ కూడా ఫాలోవర్స్ అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ ఫాలోవర్స్ అందరూ కూడా వ్యతిరేకం అవడం జరిగింది. ఇంత జరిగినా ఒకసారి అన్వేష్ ఏం మాట్లాడారు పబ్లిక్ కూడా చూపిద్దాం. పిక్చర్ ఒకసారి ప్లే చేయండి. అన్వేష్ అటు ముఖ్యమంత్రుల్ని మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశించి ఏం మాట్లాడుకొచ్చారు ప్లే చేయండి. 3 కేసులు ఉన్నాయి కదా, అయితే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. ఇవన్నీ వాళ్ళు రాజకీయం ఎఫిడవిట్ మీద ఇస్తారు. కిందన కనబడుతున్న వెబ్సైట్లో చెక్ చేయండి. ఫుల్ వీడియోలో ఎలా చూడాలో నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 2024లో బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతుంటే 41 రోజులు పోరాడుతుంటే బెట్టింగ్ గ్యాంగ్ నా మీద వేసిందనమాట. తలాతోకా లేని కేసు, అది కరియాపాకు కేసు. తర్వాత 2025లో మళ్ళీ బెట్టింగ్ కోసం పోరాడుతుంటే మెట్రో మీద బెట్టింగ్ ఎందుకు ఉందని అడిగినందుకు అక్కడ ఒకటి పడ్డది పిడి. సో అదొక కేసు. సో అది కూడా మనం న్యాయం ధర్మం మన వైపు ఉంది కానీ అది గెలుస్తాం. ఓకే, తర్వాత 2026లో పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. కీచకుడు నానాయాతన పెట్టాడు. సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. సో ఈయన అన్నదే నేను అన్నాను, ఈయన మీద కేసు పడలేదు, నా మీద కేసు పడదు, ఈయన అత్యాచారం అన్నాడు, దాన్ని ఇంగ్లీష్లో రేప్ అని అన్నాడు. కాకపోతే భర్త అయిన కొడుకులు బెట్టింగ్ గ్యాంగ్ కలిపి టార్గెట్ చేశారు. మరి అందుకే కదా ఇది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చట్టాన్ని, న్యాయాన్ని, గవర్నమెంట్ని, పోలీస్ ఆఫీసర్ని, లాయర్స్ని మొత్తం అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను. కానీ మీ భర్త ఇదిగో నా దారిలో చేయి పెట్టి ఏకతో సమానం. మీరు 1 కాదు 100 కేసులు పెట్టుకోండి. ఇదిగో నేనైతే నా దగ్గర గొద్ద బలిసి 8 కోట్ల రూపాయలు ఉన్నది. 3 సుప్రీంకోర్టు లాయర్లు, 3 హైకోర్టు లాయర్లు ఉన్నారు. రప్ప 2026 మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. బత్తాయిలు, ఈ మతోన్మాదం సృష్టించే బత్తాయిలు జ్యూస్ పిండడమే లక్ష్యం. ఓకే, నేను ఎప్పుడు వస్తానన్నాను ఇండియాకి? 3 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఇదిగో నేను ఎప్పుడు వస్తానన్నాను ఎప్పుడు 2035లో పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుంది. అప్పుడు రెవెన్యూలు చేయించుకోవడానికి వస్తాను. 60 పేజీలు ఉన్నాయంటే 140 దేశాలు తిరగచ్చు. ఓకే, మళ్ళీ చెప్తాను, నీకు కాదు కూడదు, మాకు అర్జెంట్, నువ్వు రావడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే రప్పించుకో. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, మీరు నా ఏకతో సమానం. ఇదిగో అరే నేను ఎన్ని గొప్ప పనులు చేశాను రా, 99 మంచి పనులు.
140 దేశాలు 130 దేశాల్లో 450 హిందూ దేవాలయాలు చూపించాను, రామాయణం మహాభారతం చెప్పాను, చదువు కోసం 200 వీడియోలు చేశాను, రేపుల కోసం వీడియోలు చేస్తాను, అభివృద్ధి కోసం వీడియోలు చేస్తాను, చదువు టెక్నాలజీ ఎన్ని మంచి పనులు ఎన్ని మంచి వీడియోలు చేస్తుంటే అవన్నీ కాదు ఏకత సమానం. ఏక పీకొని ఫుల్ వీడియో పెట్టాను ఇంకా బాగుంటుంది. డోంట్ మిస్. ఓకే, ఈ బత్తాలని అయితే వదిలే ప్రసక్తే లేదు. నేను అసలుకే తేటగానే ట్రావెలింగ్ పక్కన పెట్టి తినడం, తొంగడం, బాత్రూమ్ వెళ్ళడం, లెగడం, బత్తాయిలను జ్యూస్ పెట్టడం, రోజుకి 8 వీడియోలు పెడతాను. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇండియా వచ్చేస్తానండి, నా మీద 3 కేసులు ఉన్నాయి కదా. అయితే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు. రైట్, నాన్ వెజ్ వీడియో చూస్తారు. ఆయన మాటలు బలుపు లేకపోతే ఇంకే సరే, ఆయన మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉండొచ్చు, ఏమని వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళని ఏం చేయలేకపోతున్నా, నన్ను ఏం చేస్తారని. కానీ ఇక్కడ కంపారిజన్ తప్పు. ముఖ్యమంత్రులని తో నాన్ వెజ్ కంపేర్ చేసుకోవడం బిగ్గెస్ట్ బ్లండర్ అది. సరే, వాళ్ళ మీద రకరకాల కేసులు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. వాళ్ళ కేసులు నీ కేసులు ఒకటేనా? నువ్వు భారతదేశాన్ని దరిద్రం అని తిట్టావు, హిందూ దేవి దేవతల గురించి మాట్లాడుకొచ్చావు. ఆ తర్వాత వీడు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏదో డ్రాయర్లో నేను చేయబెట్టి తీస్తున్నాను, ఈక కూడా పీకెలమంటూ మాట్లాడుతున్నాడు. నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే నీకే నువ్వు ఆ మాటలు చూపిస్తూ ఏదైతే చూపించావో నీకు నిజంగా కరెక్ట్గా గారు గతంలో ఉన్నారు, మొగాడివే అయితే భారతదేశంలో దమ్ముంటే అడుగుపెట్టి చూడరా ఎక్కడైనా. నిజంగా నువ్వు మొగాడివే అయితే భారతదేశంలో ఎక్కడో ఒక దగ్గర అడుగుపెట్టి చూడరా వెదవా అని చెప్పి కరెక్ట్గా గతంలో చెప్పుకొచ్చారు. సో తన మాటల్ని మీకు గుర్తు చేస్తున్నా. నీకు అంత బలుపు, మదం, అహంకారం కొట్టుమిట్టాడుతున్నావు కదా. అరే 140 దేశాలు విమానాలు తిరుగుతున్నాయి, చాలామంది ఎయిర్ హోస్ట్, నువ్వేంటో 140 దేశాలు తిరిగి ఎవరికి ఉపయోగపడ్డోడి, ఎవరికి ఏం చేసినోడివి? నువ్వు 140 దేశాలు తిరిగితే ఏంటి, సస్తే ఏంటి, బతికితే ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం తప్పు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. నేను దేశాలు పట్టుక తిరిగినా, ఆ దేశం తిరిగినా, ఈ దేశం తిరిగినా, దేశాలు తిరుగు, ఇంకేదైనా తిరుగు, ఇవన్నీ తిరిగినా భారతదేశాన్ని వాళ్ళు తిట్టామంటే ఇక్కడ డెఫినెట్గా నువ్వు 100 తప్పులు చేసినా ఒక తప్పు చేసే తప్పే. సో దాన్ని ఇప్పుడు ఏమైనా సో కరెక్ట్ కళ్యాణ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణి గారు, అన్వేష్ మరొక వీడియో చేశాడు. ముఖ్యమంత్రులతో ఉన్న కేసులని ఆయన పోలుస్తూ రేవంత్ రెడ్డి మీద 89 కేసులు ఉన్నాయి, చంద్రబాబు మీద కొన్ని కేసులు ఉన్నాయి, కేసీఆర్ మీద 29 కేసులు ఉన్నాయి, ఇట్లా రకరకాల కొన్ని కేసు నెంబర్లు చెప్తున్నాడు. అఫిడవిట్లో ఉంది చూడని చెప్తూ ఉన్నారు. నా మీద ఉన్నది 3 కేసులు, ఎవరేం చేయలేరని చెప్తూ ఒక మహిళగా ఈ మాట మీ దగ్గర మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది, బట్ నేను వాడు మాట్లాడిన మాటలు మీకు కన్వే చేయాలి కాబట్టి చెప్తున్నాను. నా డ్రాయర్లో ఈకతో సమానం అంటున్నాడు. ఈకతో సమానం, ఏం చేసుకోండి అన్నట్టుగా మరొక అసభ్యమైనటువంటి వీడియోను మళ్ళీ అప్లోడ్ చేశాడు నా అన్వేష్. మీ రియాక్షన్ ఏంటి? మీరు ఫైట్ చేస్తున్నారు, లుకౌట్ నోటీస్ జారీ అయ్యాయి, అన్వేష్ వీడియో పైన మీ రియాక్షన్ ఏంటి? నేను మళ్ళీ అదే చెప్తున్నానండి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అది ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, వాడు వెధవన్నర వెధవల మంచి మాటలు మాట్లాడతాడని మనం అనుకోవడమే మన తప్పు. ఆడు వెధవ కాబట్టి వెధవలాగే మాట్లాడతాడు. వాడు మంచివాడైతే మంచి మాటలు వస్తాయి, అంతేగాని వెంట్రుకలు అవి ఇవి అని నేను కూడా చూసాను ఇంతకు ముందు, ఎవరో పంపించారు నాకు. కానీ ఎంత అసభ్యంగా మాట్లాడాడంటే అంత అసభ్యంగా మాట్లాడేవాడు. అంతేకాకుండా నేను రాంభద్రాచారి గారి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడాడు. ఒక హ్యాండ్ అంటే ఆయనకి ఒక అంటే మనం అంటే అంధత్వం ఉన్న వాళ్ళు ఎంత ఇదిగా మనం చూస్తాం, చాలా వాళ్ళకి కేర్ఫుల్ గా చూస్తాం. అలాంటిది ఆయనకి ఒక ఇన్విజిబిలిటీ లేకపోయినంత మాత్రాన ఆయన గురించి గుడ్డివాడు అట్లాంటివన్నీ నేను అనలేను. ఆయన ఏ మాట్లాడినాడు వాడు, అట్లాంటి మాటలన్నీ ఆడటం వల్ల వాడికి పాపాన్ని ఇంకా మూట కట్టుకుంటాడు. ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా కౌంటబుల్ అండి, రాసి పెట్టుకోమని చెప్పండి. వాడు చేసేది కాదండి, వాడు వస్తాడు 35లో ఎప్పుడో వస్తాడట, ఇండియాకి ఎక్స్పైర్ అయిపోతుందట, అప్పుడు వస్తాడని ఒప్పుకున్నాడు కదా, రావాల్సిందే వాడు. ఈలోగా రావడానికి ఎలా చేయాలో మన ప్రయత్నం మనం చేద్దాం, ఏం పర్వాలేదు. ఒక 5-6 సంవత్సరాల కదా, 10 సంవత్సరాలను వస్తాడు కదా, రావడం అయితే రావాలి, మేమైతే వదలం. కన్ఫామ్ గా వాడు పాస్పోర్ట్ సీజ్ అయిపోతే డిపోర్ట్ చేయబడితే ఇమ్మీడియట్ రావాలి. అప్పుడు 35 దాకా ఎందుకండి, 35 దాకా ఎందుకు, ఆటోమేటిక్గా వస్తాడు. వాడిని ఏ విధంగా ఫైట్ చేయాలి ఆ విధంగా మేము చేస్తాం. నీకే కాదు సుప్రీంకోర్టు లాయర్లు, నీకే కాదు అందరూ మాకు కూడా ఉన్నారు, మేము కూడా చేయగలం. మేము కూడా ఏ విధంగా చేయాలో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, చేస్తాం కూడా. ఇప్పుడు నీకు యూట్యూబ్ బ్యాన్ అయిన తర్వాత ఇప్పుడు 8 కోట్లు ఉన్నాయని మాట్లాడుతున్నాడు చూసారా అతను, ఆ 8 కోట్లు ఖర్చు అయ్యేదాకా తిరుగుతాడు. తర్వాత తిరగడానికైనా పాస్పోర్ట్ ఉండాలి కదా, అది సీజ్ అయిపోతే ఏం తిరుగుతాడు ఇంకా.
అది కానీ సీజ్ చేయించగలిగితే చాలు. సో వాడు మాట్లాడే మాటలన్నిటికీ మూల్యం చెల్లిస్తాడు, పక్కాగా చెల్లిస్తాడు. చెల్లించే వరకు మేము ప్రయత్నాలు ఆపాం. వాడు ఎన్ని వీడియోలు చేస్తే అంత మాకు ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఇంకా వీడియోలు చేయాలనే కోరుకుంటున్నాను నేను. వాడు ఎంత వీడియోలు చేస్తే నాకు అంత కానీ మంచిది. ముఖ్యమంత్రులతో పోల్చుకోవడము, తర్వాత బత్తాయి గాలకి రసం వెండేస్తానని చెప్పడము. ఒక 8 కోట్లు ఉంటే అదేమన్నా 80 లక్షల కోట్లలా ఫీల్ అవుతున్నాడు వాడు. ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలు వాళ్ళతో పోలుస్తున్నాడంటే వాళ్ళందరినీ మీరు మాట్లాడలేదు అంటే వీడి వెనకాల ఎవరైతే లెఫ్టిస్టులు, కొంతమంది కమ్యూనిస్టులు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తూ వాడి వీడియోల కింద ప్రమోట్ చేస్తూ వాడిని సపోర్ట్ చేస్తూ వీళ్ళ పెద్ద దేశోద్ధారకుల్లా మాట్లాడుతున్నా వాళ్ళందరూ కంపు వేషాలు వేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి సెట్ అయింది. సో వాళ్ళందరూ సపోర్ట్ చేసుకుని వీడు రెచ్చిపోతున్నాడు. ఇక్కడ ఇంకా సిగ్గు లేకుండా వాడికి ఫాలో అవుతున్న మన వాళ్ళందరినీ తిట్టాలి. మన వాళ్ళందరూ అలా చేయడం వల్లే కదా వాడంతా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని మొత్తం అందరూ వదిలేస్తే వాడికి ఫాలోవర్స్ అయితే డబ్బులే రావు కదా సార్. వాడిని ఎవరు చూడకపోతే అది కూడా చేయట్లేదు. ఆ డబ్బులు ఉన్నాయి వేరే తింటున్నారు. డబ్బులు ఉంటే ఉంచుకో, ఎవరుతున్నా మాకు అడిగాము మేము ఎవరైనా. నువ్వు ఎవరికైనా దేనికైనా దానమే అని అడిగారా? నీ ముష్టి మీద ఎవరు బతకట్లేదు. కానీ మనుషులకి విలువలు ఉంటాయి. ఆ విలువలు పోతే మాత్రం చాలా కష్టం. విలువలు పోగొట్టుకున్నావు ఆల్రెడీ నువ్వు. నీకు మాట్లాడే అర్హత లేదు, భారతదేశం గురించి మాట్లాడే అర్హత లేదు. వాడు తప్పులు చేశాడు, చేసిన తప్పులు చేస్తే ఇంకా పెరుగుతున్నాయి వాడు పాపాలు. ఖచ్చితంగా వాడికి శిక్ష ఉంటదండి. మేమైతే వదలట్లేదు. తను మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉందంటారా? అంటే ముఖ్యమంత్రుల పైన కేసులు ఉన్నాయి, మాజీ ముఖ్యమంత్రుల పైన కేసులు ఉన్నాయి, నా మీద ఉన్న చిన్న కేసులే, ఇవి ఏమాత్రం ఏం చేయలేవు అని అంటున్నాడు. దాంట్లో పాయింట్ ఉందంటారా? భయపడుతున్నాడు అని మీకు అర్థమైంది కదా. దానిలో వాడు పాయింట్ ఉందా లేదా పక్కన పెడదండి. పాయింట్లు లాజిక్లు తర్వాత వాడి స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి. ఒకవేళ అనుకున్నా కూడా వాడెవడు అసలు అనడానికి. అసలు ఇంకోటి ఏంటంటే వీడు వాళ్ళతో పోల్చుకోవడమే తప్పు. పోల్చుకున్నాడు, వాడు ఎక్కువ ఊహించుకున్నాడు వాడు. సరే వాడిని ఊహించుకోమనండి, ఏమైనా చేసుకోమనండి. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలాగా ఫీల్ అవుతూ 80,000 కోట్ల వెనకాల ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. అంతేకాకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వాడు భయపడుతున్నాడు. ముఖ్యంగా భయపడుతున్నాడు కాబట్టి పేరు ఎక్కడ నా పేరు ఎత్తాడు. ఏమనంటే కేసులు గురించి మాట్లాడకూడదు కాబట్టి కేసు తీయకుండా ఏదో పెద్ద వెరైటీగా మాట్లాడాను అనుకొని ఏదో మీరు నాకు ఏం చేయలేదు రెచ్చగొడుతున్నాడు కావాలని. సరే రెచ్చగొట్టుకోమనండి, మేము రెచ్చుకోము. మేము చేయాల్సిన పని కూల్గా చేస్తాం. మేము మాకు కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా మీరు ఇచ్చినటువంటి లుకర్ నోటీసులకో లేకపోతే పోలీసులు యాక్షన్ కో ఇంకెంత సీరియస్ అయ్యే అవకాశం ఉందా? పోలీసులు వీటిని ఇంకా సీరియస్ గా కన్సిడర్ చేస్తారా? ఖచ్చితంగా ఉంది, కన్సిడర్ అవుతాయి ఇవన్నీ. ఆల్రెడీ మొన్న ఒకటి రాంభద్రాచారి గారి మీద పెట్టిన వీడియో మేము సజ్జనార్ గారికి ఇచ్చే దానిలో మేము పొందుపరిచేసాము. ఇప్పుడు ఈ వీడియో కూడా వెళ్ళిపోతుంది. సో నో ప్రాబ్లం. మేము ఇంకేమిస్తే అన్ని ఇవ్వమనండి. వాడికి ఇంకా చెప్తున్నాం కదా, వాడు అన్ని ఫాలో అవుతాడు. నేను ఒక మాట చెప్తున్నా, వాడికి భయం పట్టుకొని నా చుట్టుపక్కల ఎవరున్నారు వాళ్ళందరి అకౌంట్లు ఫాలో అవుతున్నాడు. తెలుసా మీకు? ఫాలో కొట్టారు అంటే వాడు ఫాలోవర్సా లేకపోతే వాడి తాలూకా పేజ్ ఫ్యాన్ పేజ్సా ఏవో తెలియదు. కానీ ఏ ఫేక్ అయినా సరే వాడి తాలూకా పేర్లతోనే మా వాళ్ళకి ఫాలో అవుతున్నారు. అంటే మేమేం చేస్తున్నాం వాడికి చారేస్తున్నారు. సో ఆల్రెడీ అందుకే మేము కొన్ని దాచుకుని బయట కొన్ని చెప్తున్నాం, కొన్ని చెప్పట్లేదు. ఎందుకంటే వాడికి వ్యూహం తెలిసిపోతేలా, వాడికి ఎలా పట్టాలో మేము వాడు అంటున్నాడు కదా, వాడు రాను అంటున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వేధవని ఎంతకాలం భరిస్తారండి? వాడికి గట్టి బుద్ధి భగవంతుడు చెప్పేస్తాడు. వాడు ఎందుకు పనికి రాకుండా పోకపోతే చూడండి, అనవసరంగా వాడు చెత్త చేసుకున్నాడు వాడి లైఫ్ని. వాడికి ఖచ్చితంగా శిక్ష ఉంటుందండి. ఎక్కడ ఏ విధంగా అవుతుందనో తెలియదు. కానీ చట్టం అయితే ఎవరి చుట్టం కాదు. చట్టం ఎవరి చుట్టం కాదు. ఖచ్చితంగా వాడు శిక్ష పడాల్సింది. పడే వరకు మేము మొదలు కృష్ణకాంత్ గారు కానీ నేను కానీ ఒకసారి ఒక గట్టిగా మేము నిర్ణయం తీసుకున్నాం. వాడు ఎన్ని పెడతాడో అన్ని పెడితే మాకు ఎవిడెన్స్ ఇస్తే పెట్టనివ్వండి. వాడు పెట్టకుండా ఆగిపోయాడంటే భయపడ్డట్టే లెక్క. వాడు భయపడలేదు. వాడు 3 కేసులు కాదు, ఇంకా 90 కేసులైనా మొత్తం 100 కేసులైనా కూడా భయపడను. అలాగే సార్, భయపడక్కర్లేదు. 100 కేసులు అవసరం లేదు. 1 కేసే చాలు. 1 కేసుకే ఇన్ని రకాలుగా అయ్యింది. లుకౌట్ నోటీసులు ఇచ్చారంటే నువ్వు ఏ పని చేస్తే లుకౌట్ నోటీస్ ఎందుకు ఇస్తారు పోలీసు? నువ్వు ఏ తప్పు చేయకపోతే, లాలో ఏమాత్రం ఇది లేకపోతే నీకెందుకు ఇస్తారు? ఇంతమంది ఉంటుండగా ఇంతమంది ట్రావెల్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఇవ్వలేదే, నీకే ఎందుకు ఇస్తున్నారు? సో నీ తాలూకు విధానం కానీ నీ బ్రోకరిజం కానీ అన్ని గమనిస్తున్నారు అందరూ. నువ్వు అనుకున్నావేమో ఎవరు చూడట్లేదు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరికి కనిపించట్లేదని. నువ్వు కళ్ళు మూసుకున్నావు కానీ ప్రపంచం కళ్ళు మూసుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందాక గరికపాటి వారు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు ఇట్లా మాట్లాడారు, ఇదే మాట నేను మాట్లాడుతున్నాను, మీరు కేసు ఏంటి, ఇతని మీద కేసు అవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళు చెప్పే విధానం ఏంటి? వాళ్ళు చెప్పే విధానంగా ఆమె ఏం తప్పు చేసిందని ఒక ప్రశ్నించిన దానికి, రేపు చేయబడ్డదని మాట్లాడి కన్ఫర్మేషన్ చేసిన దానికి ఎంత మనోభావాలు దెబ్బతింటాయి? వీళ్ళందరూ ఏమని మాట్లాడతారు? క్రిస్టియన్స్ లేకపోతే కొంతమంది ఎవరైతే ఇతర మతస్థులు వాళ్ళు ఉన్నారో, అదే అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళందరూ ఇప్పుడు మమ్మల్ని దాడి చేస్తారే హిందుత్వాదుల పైన. ఇలాంటివన్నీ నువ్వు స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ అన్ని నువ్వు
దానికే కదా నేను కేసులు పెట్టాం, దానికే కదా భారతదేశాన్ని తిట్టేవానికి విడిచిపెట్టాం, భారతదేశాన్ని తోలనాడిన ఎవరిని మేము ఉపేక్షించాం. సో నీకు ఖచ్చితంగా శిక్షార్హుడివే నువ్వు. లేకపోతే నీ మీద లుకౌట్ నోటీస్ అంతవరకు ఎందుకు వచ్చింది? భారతదేశాన్ని ఎవడు అవమానించినా మన ప్రభుత్వ విధానాలని అవలంబించకపోయినా ఖచ్చితంగా వాళ్ళు దేశద్రోహం కింద వస్తారు. వీళ్ళని టెర్రరిస్ట్ పనులు చేయక్కర్లేదు, లేకపోతే మనీ లాండరింగ్ చేయక్కర్లేదు, జరిగేవన్నీ జరుగుతాయి. చిన్న మాటతోనే చాలా మంది ప్రాణాలు కూడా పోయిన ఉంటాయి. అవన్నీ కదలవండి. మరి లా ఈజ్ లా. మనం లా కోసం ఫైట్ చేసేటప్పుడు లా ఖచ్చితంగా అందరికీ ఒకటే. మేము లా ప్రకారం వెళ్తాం. మేము బెదిరించట్లేదు మేము. రైట్, థ్యాంక్ యూ కరెక్ట్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్. సో మొత్తంగా నాన్ వెజ్ పెట్టిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది. 2026లో బత్తాయి గారిని రప్ప ఆడిస్తానని చెప్తూనే దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడంటూ రేవంత్ రెడ్డిపై ఇన్ని కేసులున్నాయి, చంద్రబాబుపై ఇన్ని కేసులున్నాయి, కేసీఆర్పై ఇన్ని కేసులున్నాయి, జగన్పై ఇన్ని కేసులున్నాయి. ఆ కేసుల లెక్కని చెప్తూ వాళ్ళ మీద ఉన్న కేసులతో పోలిస్తే నా మీద ఉన్న కేసులు అంటే కేవలం 3 కేసులు మాత్రమే. ఒకటి మెట్రో మీద క్వశ్చన్ చేసినందుకు, ఇంకోటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ని అడ్డుకున్నందుకు, ఇంకొకటి గరికపాటి మాటలని ఇంగ్లీష్లో అనువదించినందుకు గరికపాటి మీద కేసు అవ్వలేదు కానీ నా మీద కేసు అయింది అని చెప్తూ ఒక మళ్ళీ వీడియోని విడుదల చేసి సెన్సేషనల్ లాస్ట్లో ఏం పీకలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రకరకాల కాంట్రవర్సీ మాటలు, లేకపోతే ఆయన ప్రవర్తన, ఆయన యొక్క తీరు అంత డిఫరెంట్గా ఉంటుంది. ఒక పిచ్చి ప్రవర్తనలాగా కొట్టిపారేస్తున్నారు చాలామంది కూడా. సో ఇప్పుడు మళ్ళీ అటువంటి వీడియోలు చేస్తూ మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందా? నిజంగా కరాటే కళ్యాణ్ ఆయన వెనక ఎవరైనా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్వేష్ని సపోర్ట్ చేస్తారా, లేదు ఇటు కరాటే కళ్యాణ్ లేకపోతే భారతదేశం ఆయనకు వ్యతిరేకంగా ఫైట్ చేసే వారిని సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. ఇవన్నీ వాళ్ళు రాజకీయం ఎఫిడవిట్ మీద ఇస్తారు. కింద కనబడుతున్న వెబ్సైట్లో చెక్ చేయండి. ఫుల్ వీడియోలో ఎలా చూడాలో నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నా మీద కేసు 2024లో పడ్డది. నా మీద 3 కేసులు. ఫస్ట్ 2024లో బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతుంటే 41 రోజులు పోరాడుతుంటే బెట్టింగ్ గ్యాంగ్ నా మీద వేసిందనమాట. తలాతోకా లేని కేసు, అది కరియాపాకు కేసు. తర్వాత 2025లో మళ్ళీ బెట్టింగ్ కోసం పోరాడుతుంటే మెట్రో మీద బెట్టింగ్ ఎందుకు ఉందని అడిగినందుకు అక్కడ ఒకటి పడ్డది పిడి. సో అదొక కేసు. సో అది కూడా మనం న్యాయం ధర్మం మన వైపు ఉంది కానీ అది గెలుస్తాం. ఓకే, తర్వాత 2026లో పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదిని గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు, కీచకుడు నానాయాతన పెట్టాడు, సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. సో ఈయన అన్నదే నేను అన్నాను, ఈయన మీద కేసు పడలేదు, నా మీద కేసు పడద్దు. ఈయన అత్యాచారం అన్నాడు, దాన్ని ఇంగ్లీష్లో రేప్ అని అన్నాడు. కాకపోతే భర్త అయిన కొడుకులు బెట్టింగ్ గ్యాంగ్ కలిపి టార్గెట్ చేశారు. మరి అందుకే కదా ఇది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చట్టాన్ని, న్యాయాన్ని, గవర్నమెంట్ని, పోలీస్ ఆఫీసర్ని, లాయర్స్ని మొత్తం అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను. కానీ మీ బత్తాయిలు ఇదిగో నా దారిలో చేయి పెట్టి ఏకతో సమానం. మీరు ఒకటి కాదు 100 కేసులు పెట్టుకోండి. ఇదిగో నేనైతే నా దగ్గర గొద్ద బలిసి 8 కోట్ల రూపాయలు ఉన్నది. 3 సుప్రీంకోర్టు లాయర్లు, 3 హైకోర్టు లాయర్లు ఉన్నారు. రప్ప 2026 మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. బత్తాయిలు, ఈ మతోన్మాదం సృష్టించే బత్తాయిలు జ్యూస్ పిండడమే లక్ష్యం. ఓకే, నేను ఎప్పుడు వస్తానన్నాను? ఇండియాకి 3 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఇదిగో నేను ఎప్పుడు వస్తానన్నాను? ఎప్పుడు 2035లో పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుంది. అప్పుడు రెవెన్యూలు చేయించుకోవడానికి వస్తాను. 60 పేజీలు ఉన్నాయంటే 140 దేశాలు తిరగచ్చు. ఓకే, మళ్ళీ చెప్తాను, నీకు కాదు కూడదు, మాకు అర్జెంట్, నువ్వు రావడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే రప్పించుకో. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, మీరు నా ఏకతో సమానం. ఇదిగో అరే నేను ఎన్ని గొప్ప పనులు చేశాను రా, 99 మంచి పనులు. 130 దేశాల్లో 450 హిందూ దేవాలయాలు చూపించాను. రామాయణం, మహాభారతం చెప్పాను. చదువు కోసం 200 వీడియోలు చేశాను. రేపుల కోసం వీడియోలు చేస్తాను. అభివృద్ధి కోసం వీడియోలు చేస్తాను. చదువు, టెక్నాలజీ, ఎన్ని మంచి పనులు, ఎన్ని మంచి వీడియోలు చేస్తుంటే అవన్నీ కాదు, ఏకతో సమానం. ఏక పీకోండి, ఫుల్ వీడియో పెట్టాను, ఇంకా బాగుంటుంది. డోంట్ మిస్. ఓకే, ఈ బత్తాలని అయితే వదిలే ప్రసక్తే లేదు. నేను అసలుకే తేటగానే ట్రావెలింగ్ పక్కన పెట్టి తినడం, తొంగడం, బాత్రూమ్ వెళ్ళడం, లెగడం, బత్తాయిలను జ్యూస్ పెట్టడం, రోజుకి 8 వీడియోలు పెడతాను. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇండియా వచ్చేస్తానండి, నా మీద 3 కేసులు ఉన్నాయి కదా. అయితే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.